మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణమ్మ గెలుపు పట్ల బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చెర్ల జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఊరుకొండ మండలంలో గెలుపు సంబరాలు జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన ప్రజలు ధర్మం వైపు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి డీకే అరుణమ్మ గెలుపుకు కృషి చేశారన్నారు. డీకే అరుణమ్మ గెలుపు కొరకు అహర్నిశలు కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలోని పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలోని రాష్ట్ర జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఇలా కేసీఆర్ గారి పరిపాలన చూస్తే అన్ని అబద్ధాలు, చెప్పిన మాట ఇవ్వకపోవడం, చెప్పింది చేయకపోవడం, ఇవన్నీ చెప్పినట్టుగా సాగదంపి రేవంత్ రెడ్డి గారిని తేవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే తొక్కుడే పెట్టిన ఆయన ఈడ తొక్కుంటా ఆడదొక్కుంటా పోయిండు. మళ్ళీ ఇప్పుడు గెలిపే లక్ష్యంగా పెట్టుకొని 100-200 కోట్లు తెచ్చి 2-3 రోజుల్లో ఖర్చు పెట్టిపోయారు. కానీ ఎవరికి పట్టే ఓట్లు? న్యాయానికి, ధర్మానికి ఓట్లు వేసారు. ఇలా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడైతే చాలా శుభదినం. డీకే అరుణమ్మ గారి విజయం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఆమె కాన్స్టిట్యున్సీలో 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందులో సీఎం గారు కూడా ఉన్నారు. గెలవాలనే ఉద్దేశంతో ఎన్నో అబద్ధాలు మాట్లాడారు, ఎన్నో మాటలు మాట్లాడారు. తొక్కుతా, పేగులు మెడలు వేసుకుంటా, ఇంకోటి చేస్తా ఎన్నో మాట్లాడారు. ఎవరేం చెప్పినా కానీ ఈరోజు జనాలు నరేంద్ర మోడీ గారు పైన పరిపాలన బాగుంది, అలానే కంటిన్యూ కావాలంటే మళ్ళీ బీజేపీకి ఓటేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఓటేయడం జరిగింది.